హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి పరిచయం. పెళ్ళని చెప్తే వినాలి అని ఊరికే అనలేదండి బాబు, ఇందుకే అన్నారు. ఈ ఫుల్ షాట్ చూస్తే గానీ అర్థం కాదు నేను ఈ మాట ఎందుకు అన్నాను. చూస్తున్నారా మా హస్బెండ్ ఏం చేస్తున్నారో, పనసకాయ తెచ్చి మరి కట్ చేసి కోస్తున్నారు. ఒకరోజు మేమిద్దరం బజార్కి వెళ్తే అక్కడ పనసకాయలు అమ్మే అతను పావు కిలో వచ్చి 120 అని చెప్పి, నాకేమో చాలా ఇష్టం, ప్లీజ్ తీసివ్వా అని అడిగితే లేదు నేను అదే కాస్ట్కి పనసకాయ తెస్తానని చెప్పి మా ఆయన నాకు ఆ రోజు తీసివ్వలేదు. నిన్న సండే కదా అంటే ఖాళీగా ఉండే రోజు, నేను ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పి రిలయన్స్కి వెళ్ళి మరి ఒక పనసకాయ తెచ్చాడు 190 రూపీస్ పెట్టి. అది ఎన్ని కేజీలో నాకు సరిగ్గా ఐడియా లేదు, కట్ చేయడానికి అయితే చాలా కష్టపడ్డాడు పాపం. నేను పనసపండు కొనకముందే చెప్పాను, ఆల్రెడీ కోసి అమ్మేవే తీసుకుందాము, ఎందుకు టైం వేస్ట్, అది కట్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, అందులో అంత పెద్ద పనసపండు కోసుకొని తినడానికి మన ఇంట్లో అంతమంది మనుషులు కూడా లేరు, మనం ఇద్దరమే కదా, వద్దు అని కూడా చిలక్కి చెప్పినట్టు చెప్పాను. బహుశా నేను కాకుండా ఇంకెవరన్నా చెప్తే వినేవాడేమో, కాకపోతే నేను కదా చెప్పింది, సో వినలేదన్నమాట. నేను వద్దు అని చెప్పడం వల్ల మా హస్బెండ్కి కొనాలనే కోరిక మరింత పెరిగింది. సర్లేండి మేటర్లోకి వస్తాను. అసలు ఏమైందంటే, చూస్తున్నారు కదా మా హస్బెండ్ అంత స్ట్రగుల్ అయ్యి 2 ముక్కలుగా చేస్తే ఎన్ని కాయలు వస్తున్నాయో. పనసపండుని 2 భాగాలుగా కట్ చేసిన తర్వాత ఒక భాగంలో మహా అయితే అతి కష్టంగా 4 వచ్చినాయి, ఇంకో భాగంలో కూడా సేమ్ 4 వచ్చినాయి. ఓవరాల్ గా ఒక 10 కూడా రాలేదు. చూడ్డానికైతే అది 20 కేజీలు ఉన్నప్పటికీ లోపల ఒక పావు కిలో కూడా లేవన్నమాట ఇత్తనాలు. అందుకని మా హస్బెండ్కి గోతం పట్టించి సర్లే ఎంతో కష్టపడ్డావు కానీ ఇంకా దీంట్లో వేయి అని చెప్పి ఒక కార్నర్కి వెళ్ళి హాయిగా నవ్వుకున్నా. అందుకే పెళ్ళని చెప్తే వినాలనేది. మీకు అర్థమవుతుందా? ఓకే బాయ్, సబ్స్క్రైబ్.